రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు కొత్త లైసెన్సులు ఖరారయ్యాయి. 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 2601 మద్యం దుకాణాలకు లైసెన్సుల ఎంపిక చేశారు. మరో 19 దుకాణాలకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో లక్కీ డ్రా వాయిదా వేశారు. మొత్తం 95,137 దరఖాస్తులతో రాష్ట్ర ప్రభుత్వానికి 2,914.11 కోట్ల ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే మద్యం షాపుల కోసం పోటీ పడిన మహిళల సంఖ్య పెరిగింది. కొండలోని అంబేద్కర్ భవన్ లో 67 మద్యం షాపుల లైసెన్సుల ఎంపికను కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 294 మద్యం షాపుల కోసం 10,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. డ్రా కార్యక్రమం ఆలస్యం కావడంతో అభ్యర్థులు చాలాసేపు నిరీక్షించారు. మహబూబాబాద్ జిల్లాలోని 61 షాపులకు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ లక్కీ డిప్ ద్వారా లైసెన్సుల ఎంపిక పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 116 మద్యం దుకాణాలకు గాను 4,430 టెండర్లు వచ్చాయి. లకారంలోని ఫంక్షన్ హాల్లో కలెక్టర్ అనుదీప్ లాటరీ తీసి మద్యం దుకాణాలు కేటాయించారు. మా ఫ్యామిలీకి ఒక 3 షాపులు రావడం జరిగింది. నాకు వచ్చేసి రూరల్లో రావడం జరిగింది. మా మిసెస్ పేరు పాక సుమనాదేవి, తను లోకల్ మన అర్బన్లో రావడం జరిగింది. మా పాప రిషిత పాక, తనకు కూడా అర్బన్లో రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. అత్యధికంగా హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ లో 100 మద్యం షాపులకు 8,536 దరఖాస్తులు వచ్చాయి. సరూర్ నగర్ పరిధిలోని 134 దుకాణాలకు 7,845 దరఖాస్తులు రాగా అతి తక్కువగా ఆదిలాబాద్ లోని 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే పోటీ పడిన వారిలో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లైసెన్స్ వచ్చిన వారు అదృష్టం దక్కిందని సంతోషం వ్యక్తం చేయగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసినా దక్కని వారు నిరాశతో వెనుతిరిగారు.